అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రాబోయే 48 గంటల్లో కన్యా రాశి వారికి ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత చదువులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కూడా ఆర్జిస్తారు. ఇక ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తిలో ఉన్నత పదవులు అందుకుంటారు. నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. ఇక కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ యొక్క ప్రత్యర్థులు కూడా సఖ్యతతో వ్యవహరిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇక దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్ లావాదేవీలలో దూకుడు అనేది తగ్గించాలి. ఇక గురువు 9, 10 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలుంటాయి. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. ఇక న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, పోలీసులు, మిలిటరీ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్, కళారంగాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో సంతాన ప్రాప్తికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక రవాణా, ప్లానింగ్, శిక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఇక ఈ సమయంలో మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించండి. ఇక ఈ సమయంలో 6, 7 స్థానాల్లో శని సంచారం ఫలితంగా న్యాయ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహం విషయంలో పెద్దల సలహాలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. మీ యొక్క వ్యాపార విస్తరణ యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. సంకల్ప సాధనలో ఆలస్యమైన చివరికి ఫలితమైతే సాధిస్తారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. ఇక పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఈ సమయంలో 7, 1 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా మీ యొక్క ఆరోగ్యంపై అయితే శ్రద్ధ చూపాలి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు కూడా ఎదురు కాబోతున్నాయి. స్పెక్యులేషన్లలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇక వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. ఇక ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ సమయంలో మీరు శ్రీ దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మీకున్న ప్రతికూల ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు కలుగుతాయి.